కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇవాళ ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ అదేవిధంగా ఆ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి తన పరిధిలో అంటే తన ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మహిళలకి ఈరోజు ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన మహిళలకి జాబ్ మేళా కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించనున్నారు. ఈ జాబ్ మేళా కల్వకుర్తి ఐక్యతా ఫౌండేషన్ కార్యాలయం అంటే ఇది ప్రధానంగా హైదరాబాద్ దారిలో ఉంటుంది. రామచంద్ర రెసిడెన్సీ పక్కన సికేఆర్ ఫంక్షన్ పక్కన నుంచి వెళ్తే ఈ కార్యాలయం వస్తుంది. ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి మహిళలందరూ కూడా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించిన మహిళల్లో ఖచ్చితంగా స్వావలంబన రావాలి, మహిళల సమగ్ర అభివృద్ధి ఖచ్చితంగా సాధ్యమైతేనే బాగుంటుందనే కోణంలో సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పేర్కొంటున్నారు. కాబట్టి మహిళల కోసం ప్రత్యేకంగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా కంపెనీలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మహిళలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి, ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ మరియు టాస్క్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్. ఇవాళ ఇక్కడ కల్వకుర్తి నగరంలో ఐక్యతా ఫౌండేషన్ ఆఫీస్ దగ్గర జాబ్ మేళా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మహిళలు 18 సంవత్సరాల నుంచి 30 ఏళ్ళు ఉన్న వాళ్ళ కోసం ఇది ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ. ఇక్కడ మనం రంగారెడ్డి ఎక్కడైతే ఉందో రంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర వీళ్ళకి ఆఫీస్ ఉంది. వారి కోసం ఇంత ముందుకు చెప్పినట్టు టాస్క్ ఆధ్వర్యంలో మేడం కూడా రావడం జరిగింది. అలాగనే ఆ యొక్క సంస్థ యొక్క ప్రతినిధులు కూడా ఇవాళ ఈ యొక్క జాబ్ మేళాకు రావడం జరిగింది. ఈ యొక్క జాబ్ మేళాలో దాదాపు ఒక 200 మంది కల్వకుర్తికి సంబంధించిన మహిళలు, చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావడం జరిగింది. సో వారికి సంబంధించి ఇక్కడ ఉన్న పొజిషన్స్ అంటే ఖాళీలు ఏమున్నాయి, దానికి సంబంధించిన పని ఏముంది అనేది కూడా కంపెనీ ప్రతినిధులు అలాగనే టాస్క్ నుంచి వచ్చిన లావణ్య ప్లేస్మెంట్ ఆఫీసర్ వాళ్ళకి చెప్పడం జరిగింది. సో వచ్చిన వారందరూ కూడా ఏమేమి కావాలి, దానికి సంబంధించిన అర్హతలు ఏమున్నాయి, ఒక పనికి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ కల్వకుర్తి నియోజకవర్గంలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో 10th ఫెయిల్, పాస్, ఇంటర్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి అవకాశం. ఎందుకంటే బస్సు రావడం జరుగుతుంది. కంపెనీ వాళ్ళు ఉచిత బస్సు అంటే మార్నింగ్ వాళ్ళను పికప్ చేసుకోవడం, వాళ్ళని తీసుకెళ్ళడం, మళ్ళీ డ్రాప్ ఆఫ్ చేయడం అంటే దింపడం కూడా జరుగుతుంది. అదే కాకుండా వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అంటే ఒక లంచ్ కానీ, ఒక డిన్నర్, ఒక లేట్ అయితే ఒక బ్రేక్ఫాస్ట్, లంచ్ కానీ 2 మీల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఈఎస్ఐ కూడా ఉంది. ఇది కాకుండా పిఎఫ్ మ్యాచింగ్ కూడా ఉంది వాళ్ళకు. సో అన్ని కటింగ్స్ అవన్నీ నెట్ వాళ్ళ శాలరీ ఒక 12,000 నుంచి 13,000 మధ్యలో ఉంటుంది. అట్లనే ప్రతి ఆదివారం వీళ్ళకి సెలవు ఉంటుంది. సో పని దినాలు 6 రోజులు మాత్రమే. ఇలా ఇంకా ఎవరైతే చదువుకొని డిస్కంటిన్యూ చేసి చదువుకోకుండా ఇప్పుడు ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలు కానీ, చదువుకొని తొందరగా పెళ్ళి అయిపోయింది, జాబ్ చేయాలనుకుంటున్నారు, అది పొలం పనులు కాకుండా, హార్డ్ జాబ్ కాకుండా ఇదొక అసెంబ్లీ అసిస్టెంట్ పొజిషన్, వేర్ హౌస్ మేనేజ్మెంట్, క్వాలిటీ చెక్, ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీకి సంబంధించి, వాటిని అసెంబుల్ చేయడం ముఖ్యంగా ఇది అన్నమాట. సో అది వాళ్ళకు కూడా బరువులు ఎత్తేది ఏమీ లేదు కాబట్టి టెక్నికల్గా పనిచేసేది ఉంటుంది. సో చదవనికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మనం చూసుకుంటే కల్వకుర్తి అనేది హైదరాబాద్కు దాదాపు ఒక 60 కిలోమీటర్ల నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే 1:15 నిమిషాలలో మనం ఏదైతే కంపెనీ మాట్లాడుతున్నామో వాళ్ళ దగ్గరికి పోవచ్చు, రావచ్చు. సో దూరం ఉంది, వెళ్ళలేను, ఇలాంటి వాళ్ళ కోసం ఏంటి అంటే కంపెనీస్ కల్వకుర్తికి రావడం అనేది ఫ్యూచర్లో చెప్పలేం, కానీ వచ్చిన అవకాశాన్ని మాత్రం మనం వదులుకోవద్దు. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే కల్వకుర్తిలో చుట్టుపక్కల గ్రామాలలో నియర్ బై ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక విన్నపం ఏంటి అంటే మహిళ అనేది ఆమెను ఎంకరేజ్ చేయండి. ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఉంటారో ఉద్యోగం అవకాశం వచ్చింది కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. రెండోది వాళ్ళ కాన్ఫిడెన్స్ పెట్టినట్టు అవుతుంది. మూడోది ఫర్దర్గా ఒక కుటుంబం కూడా ఆర్థికంగా బలపడడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే మనం 30,000 మంది నిరుద్యోగ యువకులు కల్వకుర్తిలో ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, చదువుకోలేని వాళ్ళు.
సో ఈ కంపెనీకి వాళ్ళు ఈ నెలలో ఒక 2,000 మంది అవసరం ఉంది. వాళ్ళకు 2,000 మంది దగ్గర వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు. సో మన కలవకుర్తి నుంచి ఒక 500 మందిని చెయ్యాలి అనే ఒక ఆలోచనతో పని చేస్తున్నాం. సో దానికి నేను టాస్క్ CEO ఉన్న టాస్క్ కూడా హెల్ప్ చేస్తుంది. అలానే ఇలా ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా మెంబర్స్ అందరూ కూడా ఈ మొబిలైజ్ చేయడం జరిగింది. సో కంపెనీ ప్రతినిధులు రావడం జరిగింది. ఇంటరాక్షన్ కూడా బాగానే జరిగింది. వాళ్ళకున్న ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు కలవకుర్తిలో మరిన్ని కూడా టాస్క్ ఆధ్వర్యంలో ఐక్యతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొలాబరేషన్లో ఇక ముందు కూడా చేస్తాం. ఇవాళ ఒక శుభ పరిణామం, ఒక కంపెనీ ప్రతినిధులు కలవకుర్తికి వచ్చేసి టాప్ మోస్ట్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వరల్డ్లోనే ఇవాళ వచ్చిన వాళ్ళు. సో ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తే మన కలవకుర్తిలో ఉన్న వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అనే దాని గురించి ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు లావణ్య. నేను టాస్క్ నుంచి వచ్చాను, తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ ఫ్రమ్ ITC అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో టాస్క్ అనేది ఎంప్లాయ్మెంట్ ఆంటర్ప్రినర్షిప్ ప్రొవైడ్ చేస్తుంది. స్టూడెంట్స్ ఎవరైతే కంప్లీట్ అయినారో, డిగ్రీ కంప్లీట్ అయిన, ఇంజనీరింగ్ వాళ్ళకి, ITI అండ్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి జాబ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం ఫ్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాము అండ్ ప్లేస్మెంట్స్ అసిస్టెన్స్ కంపల్సరీ ఉంటుంది టాస్క్ తరఫున. సో స్టూడెంట్స్ ఇలాంటి అవకాశాలు ఉపయోగించుకోవాలి, ఎందుకంటే ఫ్రీ ట్రైనింగ్స్ ఇస్తున్నాము ప్లస్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ. సో ఇప్పుడు మేము ఫాక్స్కాన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యాం. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఓన్లీ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ హైరింగ్ ప్రోగ్రామ్ ఇది. సో SSC అండ్ ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అసెంబ్లీ ఆపరేటర్ కానీ క్వాలిటీ ఇన్స్పెక్షన్ పొజిషన్స్ ఉన్నాయి వీళ్ళ దాంట్లో. మినిమం 2,000 వరకు చూస్తున్నారు జాబ్ వేకెన్సీస్ ఫిల్ చేయడానికి. సో రఘు సార్ సపోర్ట్తో మేము మొబిలైజ్ చేయగలిగినాము. ఇప్పుడు మేబీ ఫ్యూచర్లో కూడా అట్లీస్ట్ ఒక 1,000 పొజిషన్స్ క్లోజ్ చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.